ఫస్ట్ సాంగ్ బంధు అనే ఒక సాంగ్ బాగా ఇష్టం. ఒకసారి మా ఆడియన్స్ కోసం అది నేను పాడి పాడి నా గొంతే పోతుంది. అది వినాలనుంది, పాడే కొద్ది మాకు వినాలనుంది. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాలకోన బంధుని పాదపు ముద్రల బండ మన పనికిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ ఇక అది సాగుతూనే ఉంటది. పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలకాలు కీసరకు. ఇంకోటి కూడా చాలా వైరల్ అయింది సాంగ్, తంగేడి ఏదో పాట. తంగేడు చెడు కింద ఆటసిలు గెల్లారా పాటసిలు గెల్లారా కలిగిసిలు గెల్లారా బాగా బ్రేక్ వచ్చినది సినిమా సాంగ్ అంటే ఇది. సినిమా అంటే దూరం కరిగిన ఆల్ టైమ్. మా ఆడియన్స్ కోసం తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా దూరం కరిగిన మౌనం కరుగునా. ఎప్పుడన్నా ఇది అవసరమా మనకెందుకు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఈ మ్యూజిక్ కంఫర్టబుల్ జాబ్ ఉండే, నాకు ఎంటెక్ చేశాను నేను, ఇన్ఫోసిస్లో జాబ్ ఉండే, నాకు మంచి ప్యాకేజ్ ఉండే లక్షల్లో. బట్ నాకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్స్ కాపీ కొడతారు అంటారు, నిజంగా కొడతారా? వాళ్ళని అడగాలి అప్పుడు మనకి. ఏదన్నా పెద్ద సినిమా మీకు ఆఫర్ వచ్చి లాస్ట్ మూమెంట్ లా తీసేయడం లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనగానే చాలా సినిమా వారేవా ఈ సినిమాతో మన బ్రేక్ వస్తుంది అనే సినిమా తీరా రిలీజ్ అయినాక ఆ సినిమా ఫ్లాప్ అయిన పార్ట్ అయితే. కొన్ని సినిమాలు స్టోరీ చెప్తున్నప్పుడు సూపర్ ఉంటాయి, తీసినాక ఏందిరా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా అట్లేమన్నా? సాంగ్స్ ఎందుకైతే అబ్బా, సాంగ్స్ నా చేతుల పని కదా, సినిమా తీసేది నేను కాదు కాబట్టి కాదు. సాంగ్స్ నా చేతుల పని కాబట్టి అంత 100% మంచిగా ఉండేట్టు చూసుకుంటాం. మీరు ప్రతి సినిమా ప్రతి సాంగ్ హిట్ అవుతుందని మీరు అంటున్నారు కదా, మరి ఇంతవరకు పెద్ద హీరోలతో ఎందుకు చేయలేదు? పాటలు హిట్ అయితే ఉండదు, సినిమా హిట్ అయితే ఎప్పుడైనా బ్రేక్ వస్తుంది. మీరు నక్సలెట్లతో తిరిగారంట, నిజమేనా? 20-25 years బ్యాక్ ఎట్లా ఉండే అంటే పల్లెటూర్లలో మన వరంగల్ ములుగు ఏజెన్సీ కదా, సో అక్కడ నక్సలైట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందు కార్తీక్ కొడకర్ల మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నారు. సో ప్రజెంట్ చాలా మూవీస్ చేసి తనకంటే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. చాలా మందికి కార్తీక్ కొడకర్ల తెలియకపోవచ్చు కానీ పాటలు అయితే తెలుసు. సో హాయ్ బ్రో. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? కార్తీక్ కొడకర్ల అంటే ఫోక్ సింగర్, మ్యూజిక్ చేస్తాడు, చాలా మంచి హిట్ సాంగ్స్ ఉంది. ఫోక్ సాంగ్ అసలు ఎప్పుడు ఫోక్ సాంగ్స్ చేయలేదు. ఫోక్ సాంగ్స్ నేను చేసిన నా జీవితంలో 3-4 చేసి ఉంటా. ఫస్ట్ తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, అది నా ఫస్ట్ సాంగ్. దాని తర్వాత ఒకటి బతుకమ్మ సాంగ్ చేసిన మొన్న. అంటే నేను అంటే 100 పాటలలో ఒక 5-10 ఫోక్ సాంగ్స్ ఉంటాయి, మిగతా 70-80 సినిమా పాటలే ఉంటాయి. అండ్ ఎక్కువ నేను చేసిన సినిమాలకి ఈవెన్ అంటే ద బెస్ట్గా నేను చెప్పుకుంటాను అంటే కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ, అహ్మదాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ, అండ్ పీకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటలీ వాళ్ళది కానీ, ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు నామినేట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ నేను 6 అంతర్జాతీయ అవార్డులకి నామినేట్ అయినా నేను. అండ్ అంటే ప్రౌడ్గా చెప్తాను, నేను ఇది మూమెంట్ కాబట్టి నేను చెప్తున్నా. 23 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చేస్తున్న సుయోధన్ మహారాజ్ సినిమా NFDC అప్రూవల్ వచ్చింది, నిన్న రాత్రి అప్రూవల్ వచ్చింది. మీరు ఫస్ట్ ఛానల్ కాబట్టి నేను చెప్తాను. NFDC అప్రూవల్ ఎప్పుడు వచ్చిందంటే 23 ఏళ్ల క్రితం ఆనంద్ అనే సినిమా ఐడియా ఉందా? ఆనంద్ అనే మూవీకి వచ్చింది NFDC అప్రూవల్. ఇప్పుడు మళ్ళీ మన సినిమాకి వచ్చింది, 23 ఏళ్ల తర్వాత వచ్చింది. సో అది చాలా మేమందరం సెలబ్రేట్ చేస్తున్నాం నిన్నటి నుంచి. మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీకు లంచ్ బాక్స్ అని ఒక సినిమా ఉంది తెలుసు కదా, దానికి వచ్చింది. అంటే ఇది రావాలి అంటే చాలా అంటే ఇది వస్తే ఇంకా మీకు ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ మీకు అందులో ప్రొడ్యూసర్ అనమాట. సో అది మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది ఇప్పుడు వదలాని ఒక మూవీ చేస్తున్నాం, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ డియర్ ఆస్ట్రోనట్ అని చెప్పి వరుణ్ సందేశ్ వితికా చేస్తున్నాం, అది కూడా చాలా బాగా వచ్చింది మూవీ అవుట్పుట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు మైథలాజికల్ సబ్జెక్ట్ చాలా లార్జ్ స్కేల్లో మీకు మహావతార్ నరసింహ వచ్చింది కదా, సో ఆ బెల్ట్ లో వాళ్ళది ఒకటి చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ మంచిగా సినిమాలు ఉన్నాయి చేతిలో, అవన్నీ ఉన్నాయి. ఏ కాంట్రవర్సీ ఇవన్నీ మనకి ఎందుకంటే మరి అవార్డు వచ్చింది, సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ మీ ఛానల్కి చెప్పినాం కాబట్టి మీరు. ఓకే. ఫస్ట్ సాంగ్ బంధు అనే ఒక సాంగ్ బాగా ఇష్టం ఆడియన్స్ కూడా, ఒకసారి మా ఆడియన్స్ కోసం. అది నేను పాడి పాడి నా గొంతే పోతుంది, పాడే కొద్ది మాకు వినాలనుంది. అంటే అది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం చేసిన పాట అండి. ద ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేసినా మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. నేను పాడినా కదా, ఎవరు పాడినా, నేను ఒరిజినల్ కంపోజ్ నేను చేసినా కూడా ఎవరు పాడినా మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. గోరటి వెంకన్న గారు రాసింది, ఒరిజినల్ గా పాడింది సాకేత్. అది యాక్చువల్ లీక్ హిట్ అయింది పాట.
పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతులతోని స్వరజతుల వేని ఉప్పొంగి మురిసె ఉల్లముల వాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడి సింగీడి మేళ మోదుగు పూల వసంత హేల తంగెడు పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసయ జింక పరుగుల ఇడుపున జానపదంబులు ఇంపుగా పూసిన కవనవనంబులు ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ అట్లా ఇక అది సాగుతూనే ఉంటది. చాలా క్లారిటీగా మీనింగ్ తో ఉంది సాంగ్. ఎగ్జాక్ట్ 4.5 minutes ఉంటది. అది 16 పేజీల పడ 4.5 minutes చేసినాం. సో అట్లా ఇప్పుడు మన డియర్ రాస్తున్నట్టు కూడా నెక్స్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఉన్నారు కదా, తను యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వదలాలలో జగత్ బాబు గారు, లయా గారు, అవసరాల శ్రీనివాస్ గారు మొన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో సాంగ్స్ ఎట్లా వచ్చినాయి మరి? వదల సాంగ్స్ అమేజింగ్ అండి, చాలా బాగున్నాయి. అండ్ నాకు తెలిసి ఈ మేలో రిలీజ్ ఉంది సినిమా. అండ్ ఇప్పుడు మనది ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎఫ్డిసి అప్రూవల్ వచ్చిందో ఇది కూడా నాకు తెలిసి ఇంకొక 2 months లో షూట్ స్టార్ట్ ఉండొచ్చు. అది ఎక్స్ట్రాడినరీ సినిమా. మీకు తమిళ్లో ఒక వెట్రిమారన్ పారంజిత్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. అండ్ అంటే అందుకే అంటే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అండి అది. ఆ సబ్జెక్ట్కే ఎన్ఎఫ్డిసి అప్రూవల్ వచ్చింది. మన దగ్గర పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా పాపం అప్లై చేస్తే రాలేదు. ఎన్ఎఫ్డిసి అప్రూవల్ అనేది ఇంకా మీకు ఇట్స్ ఒక ఓపెన్ గేట్ అనమాట. మీకు ఓటీటీస్కి దానికి ఇంకా మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు వెంటబడతా ఉంటారు. అంటే అంత మంచి సినిమా అది. ఇప్పుడు చేసిన అన్ని కూడా మంచి సినిమాలు లైనప్ ఉన్నాయండి ప్రస్తుతం. ఎప్పుడన్నా ఇది అవసరమా మనకెందుకు అని ఎప్పుడన్నా అనిపించిందా ఈ మ్యూజిక్? అంటే నేను వాంటెడ్లీ వచ్చినా కదా దీంట్లోకి. నాకు అంటే కంఫర్టబుల్ జాబ్ ఉండే, నాకు ఎంటెక్ చేశాను నేను, ఇన్ఫోసిస్లో జాబ్ ఉండే, నాకు మంచి ప్యాకేజ్ ఉండే లక్షల్లో. బట్ నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మనం ఏ పని అయినా మనకి ఇష్టమైన పని చేసినాం అనుకోండి, ఒక తృప్తి ఉంటుంది. మనం పడుకునేటప్పుడు మన ఇష్టమైన పని చేసినాం రా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే మీరు చూస్తే నేను రీసెంట్గా మ్యూజిక్ రిలేటెడ్ అమ్మ పాట కానీ, బ్రీత్లెస్ సాంగ్ కానీ ఏది పాడినా నా గురించి ఏది చెప్పినా మిలియన్స్లో వెళ్తున్నాయి వ్యూస్. ఎందుకంటే అందులో ఒక నిజం ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది. సో అట్లా అందుకే మనం ఈ జర్నీ అంతా కూడా అంటే నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే నేను వచ్చిన తీరు కానీ, ఒక్కొక్క మెట్టు ఎదిగింది అని అంటే నా వెనకాల నాకు అవకాశాలు క్రియేట్ చేసిన వాళ్ళు కానీ, అండ్ ఆదరించిన ఆడియన్స్ కానీ. సో డెఫినెట్గా ఇప్పుడు వెళ్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక జర్నీ, ఎంత నెక్స్ట్ జరగబోయేది ఒక జర్నీ. నెక్స్ట్ అన్ని పెద్ద మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే యాక్టర్ అయినా టెక్నీషియన్ అయినా డబ్బు ఉంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రావాలనేసి కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు. అది నిజమే అంటారా? అంటే బేసిక్గా టాలెంట్ అండి, డబ్బు ఇదని కాదు. అంటే నాకు యాక్టింగ్ సైడ్ అట్లా ఉంటుందేమో కానీ ఇప్పుడు ఒక బీయింగ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక సింగర్ కానీ, ఒక ఏదన్నా కానీ ఇప్పుడు నీకు క్రాఫ్ట్లో నువ్వు తీసుకుని ఒక వీడియో పెడితే యూట్యూబ్లో నీకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. సో నీకు నెక్స్ట్ ఆధారం నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకుని నువ్వు స్టాండ్ అవుట్ అవుతుంది, కంటిన్యూ చేయొచ్చు నీ జర్నీ. సో డబ్బు నీకు టాలెంటెడ్, ఇట్స్ మనీ. ఇక్కడ ఏంటి, నీకు టాలెంటే నీ మనీ, అంత నీ టాలెంటే నీ పెట్టుబడి. ఇప్పుడు నేను వెరీ బిగినింగ్లో వచ్చినప్పుడు తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ చేసుకున్నప్పుడు నాకు ఏం లేదు అసలు. చాలా ఒక రెంటెడ్ హౌస్లో అది ఇది చాలా కష్టపడి చాలా ట్యూషన్ చెప్పుకొని అది ఆ పాట అనేది నాకు హిట్ రావడము, ఒక బ్రేక్ రావడము, అన్ని దేశాలకు మన పేరు పాకిపోవడము, వేరే కంట్రీస్లో కూడా నన్ను ఇన్వైట్ చేసి అమెరికాకి వెళ్ళా ఫస్ట్ టైం నేను 2016లో 2015 ఎండ్లో. సో ఆ పాట హిట్ అవడంతోనే గ్రాఫ్ అమాంతం చేంజ్ అయిపోయింది. తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు బొమ్మల రామన ప్రియదర్శి ఫస్ట్ సినిమా మనమే చేసినాం. ఈవెన్ పి సుశీలమ్మ గారి లాస్ట్ సాంగ్ నా కంపోజిషన్లో పాడారు. బాలసుబ్రహ్మణ్యం గారు అయితేంది, శంకర్ మహాదేవన్ గారు అయితేంది, ఈవెన్ అందరు పెద్ద సింగర్స్ లెజెండరీ అందరితోనే నేను వర్క్ చేశాను నేను. సో ఇప్పుడు ఎందులో ఉంటుంది నీకు ఆ గౌరవం? ఇప్పుడు నువ్వు ఒక సాఫ్ట్వేర్లో ఉంటావు, నువ్వు ఒక పెద్ద సింగర్తో నువ్వు వర్క్ చేస్తే అంటే అది ఫీల్ వేరు కదా. నువ్వు పక్కన ఉండి ఇప్పుడు చిత్ర గారిది మొన్న తనకు సాంగ్ నేర్పిస్తూ తన ట్యూన్ అంతా నేర్పిస్తూ తను పెట్టిన పాట మిలియన్స్లో వెళ్ళింది. ఈవెన్ స్కంద జోలాలి కానీ అది కూడా మిలియన్. ఒకసారి మా ఆడియన్స్ కోసం పాడాలి మీరు. దేవతలక పాడ విలసిన స్కంద జోలాలి, సుబ్రహ్మణ్య జోలాలి, తారకాసురవధను చేసిన మురుగ జోలాలి, శరవణ భవకు జోలాలి, పార్వతీ పరమేశ తనయుడు స్వామినాథుడట, కుమారస్వామియట, కృత్తికలు పాలిచ్చి పెంచిన కార్తికేయుడట, ముద్దు బాలుడట, నిదురకు వేలాయనట, జోలాలి 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 జోలాలి. ఇది చాలా ఆదరణ పొందింది ఈ పాట, మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మీకు శ్రీరామ్ తెలుసు కదా? ఎవరు చెప్పండి? సింగర్. ఓకే. ఆయన ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ చేసాం దూరం కరిగిన అని. అది ఆల్మోస్ట్ 40 million దాకా వెళ్ళింది. శ్రీమణి గారు రాశారు. తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా, గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా, దూరం కరిగినా మౌనం కరుగునా,
మౌనం కరిగినా అభిమానం కరుగునా కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్న గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా దూరం కరిగినా మౌనం కరుగునా మౌనం కరిగినా అభిమానం కరుగునా. అది ఓకే, నైస్. ఉన్నాయండి, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఈవెన్ అమ్మ సంఘాని, ఫాదర్ సంఘాని, మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కార్తీక్ కొడకల్లా అంటే అసలు ఇన్స్టాలో కార్తీక్ కొడకల్లా లైక్ చేయండి, నా పాటలన్నీ వినొచ్చు. మీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావురా? ఒకటి అదే అండి, ఇండస్ట్రీలో మీరు అనేది యాక్టింగ్ వాళ్ళకి ఉంటదేమో, యాక్టింగ్ వాళ్ళకి అందం. యాక్టింగ్ టెక్నీషియన్స్ డిఫరెన్స్ అంటారు. అంతే, టెక్నీషియన్స్ అంటే నీకు బ్రెయిన్ అబ్బా, యాక్టింగ్ అంటే నీకు ఫిజికల్ అపియరెన్స్. ఇప్పుడు మీకు మీడియాలో ఉన్నారు, యాక్టింగ్ అంటే ఏంటిది మీకు ఫిజికల్ అపియరెన్స్. అది ఇప్పుడు టెక్నీషియన్స్, ఇప్పుడు మీకు వైకోం విజయలక్ష్మి అని ఒక సింగర్ ఉన్నది. వైకోం విజయలక్ష్మి అని చాలా మందికి తెలుసు. తందానే మంగళ్యే ఆమె ఎక్సలెంట్ సింగర్. నా కంపోజిషన్ పాడారు. నాకు బ్లైండ్, నాకు కళ్ళు కనబడవు, బట్ వెల్ నోన్ సింగర్. ఇప్పుడు అట్లా అంటే మీకు ఎంతో మంది సింగర్స్, వాళ్ళకి ఇప్పుడు ఇళయరాజా గారు కానీ పెద్ద మ్యూజిక్ కంపోజర్, అందంతో ఏం పని అండి. అందంతో టెక్నీషియన్స్కి, సింగర్స్కి మ్యూజిక్ ఏమైనా యాక్టింగ్ చేయాలంటే కూడా ఈ కాలంలో అందంతో కాదు, వాళ్ళకున్న స్కిల్తో. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ధనుష్ గారు కానీ, ఇప్పుడు సుహాస్ గారు కానీ, లేకపోతే విజయ్, వీళ్ళందరూ కూడా అంటే అక్కడ ఆర్ట్ ఉందా లేదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉందా లేదా, ఇదే కానీ అందం కింద ఎవరు చూస్తున్నారు ఈ కాలంలో? నాకు తెలిసినంత వరకు అయితే ఏం లేదు. ఇప్పుడు మా సుయోధన్ మహారాజ్ సినిమా వస్తుంది కదా, ఏది ఎన్ఎఫ్డిసి అప్రూవల్ వచ్చింది సినిమా. ఆ సినిమాలో హీరోని మీరు చూస్తే పరిశాన్ అయిపోతారు. అంటే ఎక్సలెంట్ యాక్టింగ్ అని ఇప్పుడు తను థియేటర్స్ చేసి వచ్చారు. తన పేరు మహాకాల, గుర్తుపెట్టుకోండి, ఇది చరిత్రలో మిగిలిపోయే పేరు అవుతుంది. కార్తిక్ గారు, మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే నేను అఫీషియల్గా అంటే దీని మీద నుండి 7-8 years అవుతుంది. అంటే నేను చదువుతూనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఎంటెక్ చేసినప్పుడు, బీటెక్ చేసినప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను అంటే మ్యూజికే చూస్ చేసుకుంది నేను అనొచ్చు. నేను మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అవ్వలేదు. నేను బ్యాండ్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, మీకు అలియాస్ జానకి, ప్రేమ ఇష్క్ కాదల్ మల్లీరావు అని సినిమాలు ఉండే ఐడియా ఉంది కదా, దాని మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ అని, తన వైఫ్ నా క్లాస్మేట్ అనమాట. సో నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి తను పరిచయం చేస్తే, తనకి నేను అసోసియేట్గా, అసిస్టెంట్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను అనమాట. చేస్తే ఇక అన్న వాళ్ళ ఎంకరేజ్మెంట్తో, సో తర్వాత నేను సెల్ఫ్గా నేను అంతా మ్యూజిక్ కంపోజ్ చేయడం నేర్చుకుని అది చేసుకున్నాక, అప్పుడు తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ చేస్తున్నప్పుడు, బందూక్ సినిమా టైంలో కానీ, నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి లక్షల వ్యూస్ వస్తున్నాయి ఏ పాట చేసినా. 2012-13 ఆ టైంలో దూరం మన అనువంత అని, ప్రేమించానే చెలియా ప్రేమించానే అని ఒక పాట ఉంటుంది, మీరు చూడండి, 25 లక్షల వ్యూస్ వచ్చినాయి ఆ టైంలో, ఇంటర్నెట్ అంతా లేని టైంలో. ఆ టైంలో అన్న మ్యూజిక్ ప్రొడక్షన్ అంతా చేస్తుండే, నేను కంపోజ్ చేస్తుండే. తర్వాత నేను మళ్ళీ సెల్ఫ్గా ఓన్గా స్టార్ట్ చేయక అప్పుడు కూడా అన్న ఎంకరేజ్మెంట్ అదంతా ఉండే. సో అట్లా నేను ఇటు. మీరు నక్సలెట్లతో తిరిగారంట, నిజమేనా? నాకు మా ఊర్లో నక్సలెట్లు ఊర్లలో ఉంటారు కదా అబ్బా, అంటే తిరగడం అంటే పల్లెటూర్లలో అంతమైపోతున్నాయి కదా. నేనంటే ఇప్పుడు 20 years బ్యాక్ ఎట్లా ఉండే, 20-25 years బ్యాక్ ఎట్లా ఉండే అంటే, పల్లెటూర్లలో మన వరంగల్ ములుగు ఏజెన్సీ కదా, సో అక్కడ నక్సలెట్లు అనేది కామన్. ప్రజాశక్తి కానీ, మావోయిస్ట్ కానీ, జనశక్తి, వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేటోళ్ళు ఎవరన్నా అంటే, అప్పుడు కమ్యూనికేషన్ కూడా లేదు కాబట్టి, ఏదన్నా ఎవరికైనా ఏమైనా మీద ఇష్యూస్ వచ్చినా, ఏమైనా కేసు ఎలిగేషన్స్ వచ్చినా వాళ్ళు వచ్చి బుద్ధి చెప్పిపోయేటోళ్ళు. బట్ రాంగ్ పర్సన్స్ కూడా దాని మీద ఇంపాక్ట్ అయినలో, రైట్ పర్సన్స్ కూడా ఇంపాక్ట్ అయినలో. రాంగ్ పర్సన్స్ సరే తప్పు చేసినోడికి శిక్ష పడుతుంది, కానీ రైట్ పర్సన్స్ కూడా ఇంపాక్ట్ అయినలో. సో అట్లా రైట్ పర్సన్స్ ఇంపాక్ట్ అవ్వడం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతాయి. ఇప్పుడు మేమున్నాం, ఫర్ సపోజ్ మా నాన్న బిజినెస్ చేసేటోడు, బట్ మాకు జీరో, అంటే మా నాన్న అన్ని ప్రజాసేవే. మా నాన్న దగ్గర 1 రూపాయి, నేను స్కూల్ ఫీజు కడదామంటాడు, మా నాన్న దగ్గర పైసలు ఉండే, బట్ దందా మాత్రం మా ఊళ్ళల్లో వీళ్ళకేంది అంటారు. బట్ మా నాన్న, నాకు తెలుసు కదా, తినడానికి కూడా మాకు చాలా కష్టం ఉండే చిన్నప్పుడు. బట్ దందా చూస్తే మాత్రం 10 ఊళ్ళల్లో బిజినెస్లు, ఫర్టిలైజర్ షాప్స్ అవి ఇవి. బట్ రైతుల దగ్గర, ఇప్పుడు రైతులకు మేము ఫర్టిలైజర్స్ అవి ఇవి ఇస్తే వాళ్ళు పంట పండినాక మాకు ధాన్యం అమ్మాలి కదా. అట్లా 3-4 సంవత్సరాలు వర్షాలు కూడా అది కాక చాలా లాస్ అయిపోయింది డాడీ కూడా. బట్ ఆ టైంలో కూడా దందా చేస్తున్నారు పెద్ద ఎత్తున, డాడీ కూడా తీసుకుపోయినారు. బట్ అవన్నీ కూడా అదే అంటున్నా, నువ్వు కష్టం అనేది నీకు తెలిస్తే, కష్టం విలువ నీకు తెలిస్తే నువ్వు పైకి వస్తావు. నువ్వు కష్టం తెలియకపోతే నువ్వు పైకి రావు. అంటే ఇప్పుడు నాకు అక్కడ ఉన్నప్పుడు నాకు సర్వైవల్ ఏంటిది, నేను చదివితేనే నాకు ఫ్రీ సీట్ వస్తుంది, నేను ఫ్రీ సీట్ వస్తేనే నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయగలుగుతాను. సో కష్టపడి చదువుకున్నాం. తర్వాత అక్కడికి వచ్చిన మ్యూజిక్ మీద నాకు ప్యాషన్తో, మన సినిమా ఇండస్ట్రీకి వస్తే మరి ఎట్లా, మరి నాకు ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ లాగా వస్తుందా, మరి ఎట్లా నేను నా ఫ్యామిలీని ఎట్లా పోషించాలి, మా అమ్మ నాన్న ఏంది, అదంతా వచ్చింది. సో నీకు
నీకు నీకు కష్టమని అన్నీ నేర్పిస్తుంది అబ్బా నీకు, అంటే నీ అనుభవాన్ని మించిన గురువు ఎవరు ఉంటారు. సో అట్లా చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా అన్ని అనుభవాలు ఎదురైనాయి కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఆచుతూచి ఎదురే ఇంతవరకు ఏం కాంట్రవర్సీ లేకుండా ఏం లేకుండా, అంటే నాకు బేసిక్గా నాకు చేయాల్సిన అవసరం, నేను ఒక స్పిరిచువల్ వేలో ఉంటాము, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని నేను. సో మనం నేచర్కి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది నమ్మే వ్యక్తిని నేను. సో దేవుడి దేవాల నా చుట్టుపక్కల ఉన్న ఆరా కూడా అంతే వెరీ పాజిటివ్ ఆరా ఉంటుంది. మీరు ఇంతవరకు చూస్తే మీరు ఏ సింగర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా నా గురించి ఒక్క నెగిటివ్ ఉండదు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక మంగ్లీ కూడా సుబ్బు కూడా కార్తిక్ గారు పరిచయం చేశారండి మాకు ఒకరికొకరికి ఇనిషియల్ స్టేజ్లో, ఎందుకంటే తెలుసుకోవడానికి. కానీ తర్వాత నేను చాలా వాళ్ళకు అంటే మీకు వాళ్ళకి అందులో ఆ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ కాలే, కానీ పేదల తరపున నేను మాట్లాడినా. ఇప్పుడు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ నేను పేదల తరపున మాట్లాడుతున్నాను, ఎందుకంటే పేదలకు న్యాయం జరగాలి, మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినాం కదా అట్లా. సో అటువంటి మనం అంటే ఎవ్రీథింగ్ అంతా చాలా నీట్గా ఇప్పటివరకు అంతా మెయింటైన్ చేస్తూ వచ్చినాం. మీరు మంగ్లీ గారు కలిసి ఏ సాంగ్స్ చేశారు? యాక్చువల్లీ 2016లో గ్లోబల్ కన్వెన్షన్ అయింది అమెరికాలో. అప్పుడు అయినప్పుడు ఇక్కడ మనకు ఫోక్ సింగర్స్ కొంతమంది అవసరం ఉండే. అప్పుడు వెరీ ఫస్ట్ టైం తనని యూఎస్కి తనని, అండ్ మీకు మాటల తిరుపతి ఐడియా ఉన్నారా, సై టీవీ అని చాలా ఫేమస్ సాంగ్స్ ఉంటాయి. ఓకే. అండ్ మీకు మన తేలు విజయక్క అని చాలా బాగుంటుంది అంటే మేము సువేదన్ మహారాజు ఇన్ఫాక్ట్ తను మాకు డిస్కషన్ వచ్చిండే. సో అట్లా కొంతమంది ఫోక్ సింగర్స్ని, మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని, సింగర్స్ని అప్పుడు తీసుకెళ్తున్న టైంలో అప్పుడే ఫస్ట్ టైం పరిచయము. తర్వాత విజయ్ దేవరకొండది వాలీబాల్ యాంథమ్ చేసాం మేము, శివమణి డ్రమ్స్ గారు కూడా కొలాబరేట్ అయ్యారు. బ్లాక్ హాక్స్ అని యాంథమ్ చేసాం. అప్పుడు రాహుల్ సిప్లిగంజ్ అండ్ మంగ్లీ వీళ్ళు పాడారు. తర్వాత జట్టి అనే మూవీలో పాడించాము. మొన్న పవన్ కళ్యాణ్ది మనము పవన్ కళ్యాణ్తో ఇట్లా వస్తుంది చెయ్యి మొన్న పవన్ కళ్యాణ్ గారిది బర్త్డే స్పెషల్ సాంగ్ చేసాము. ఒకసారి మా ఆడియన్స్ కోసం పాడండి, చేస్తున్నాను. ఏ పవర్ స్టార్ వచ్చాడొచ్చాడే, పూనకాలే తెప్పిస్తున్నాడే, ఢీ కొట్టే దమ్మే ఉన్నోడే, డిప్యూటీ సీఎం అయ్యాడే. సో ఇట్లా ఉంటుంది అనమాట పాట అది. మీకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ మూవీ ఆపర్చునిటీ వచ్చింది? మూవీ అంటే ఇండిపెండెంట్ చేశాను నేను, ఇండిపెండెంట్ వీడియోస్ చేశాక అప్పుడు తరుణ్ భాస్కర్ది అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాం. అది కాన్స్కు నామినేట్ అయింది. అంటే చాలా హృతివర్మ ఫస్ట్ యాక్ట్రెస్కి ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ చూసి బందూక్ అనే మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు నాకు మెసేజ్ పెట్టారు ఇన్స్టాలో, ఫేస్బుక్లో. ఇలా పెడితే అప్పుడు మరి ఫస్ట్ టైం అన్నా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదంటే, లేదు నీ వర్క్ అది చాలా బాగుంది, నేను చూసిన ఫేస్బుక్లో యూట్యూబ్లో అని. అది ఛాన్స్ ఇస్తే అది మనకు ఇప్పుడు తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ పూసిన పున్నమి వెన్నెల విన్న, దట్ వాజ్ మై అది ఫస్ట్ హిట్ సాంగ్ అనమాట ఇది, అంటే సినిమా పరంగా. ఇంకోటి కూడా చాలా వైరల్ అయింది సాంగ్, తంగేడి పాట. తంగేడు చెడికింద ఆడసిలు గెల్లారా పాడసిలు గెల్లారా కలిగిసిలు గెల్లారా కందమ్మ గుడ్డలు రానువు నడుగులు తీరు రుద్రాచాలు తారుగు రెంటలు ముత్యపు గొడుగులు. అది నాన్ స్టాప్ ఉంటుంది. అది కూడా తేలు విజయ్ ఎక్కువ వాడింది. అది కూడా చాలా తెగ అది ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా టాప్ 15లో ఉంది ఒక 3 days ఇన్స్టాగ్రామ్ లో. తంగేడు పువ్వు పునే గౌరమ్మ తంగేడు గాయ పునే గౌరమ్మ తంగేడు చెడికింద ఆడసిలు గెల్లారా పాడసిలు గెల్లారా కలిగిసిలు గెల్లారా, అట్లా నాన్ స్టాప్ ఉంటుంది అది. టోటల్ గా ఎన్ని సాంగ్స్ చేశారు ఫోక్ లో? ఫోక్ అని కాదు, ఫోక్ చాలా తక్కువే, కానీ ఫోక్లో అంటే నేను ఫోక్ ఫిలిం, నాన్ ఫిలిం, పొలిటికల్ కూడా మీకు పొలిటికల్గా చాలా చేసాం, చాలా హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారిది కూడా అది మా కోసం పాడాలి మీరు అంతే. వీరాధి వీరుడు అతడు, విజయానికి బావుటతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంభతడు, తల వంచని యోధుడు అతడు, అభయానికి బాసటతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు, తన జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. వీరాధి వీరుడు అతడు, విజయానికి బావుటతడు, ఆవేశపు విల్లంభతడు, ఆలోచన శిఖరంభతడు. సో ఇది ఇట్స్ వెరీ వైరల్ సాంగ్ ఇది కూడా. మీరు సుబ్రహ్మణ్యం గారితో వర్క్ చేశారు, సుశీల గారితో వర్క్ చేశారు కదా, సాంగ్స్ ఏంటి? సుబ్రహ్మణ్యం గారితో ఎస్పీబీ గారితో చేసింది, సార్తో చేసింది స్వచ్ఛ భారత్కి చేసినాం క్యాంపెయిన్, దేశపతి శ్రీనివాస్ గారు రాశారు అది. అండ్ సుశీలమ్మ గారిది బొమ్మల రామారం అనే సినిమాకి ప్రియదర్శి గారు యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా టైటిల్ సాంగ్, అది నేనే కంపోజ్, పి సుశీల గారు పాడారు అది. ఓకే, ఒకసారి మా ఆడియన్స్ కోసం. నువ్విక రావని ఎదలో చప్పుడు, నమ్మక తప్పని నిజమైనప్పుడు, ఆపేశాకను రెప్పల చప్పుడిలా, నిన్నే నాలో చూసే ఎప్పుడు, కరువైపోతే కంటికి ఇప్పుడు, నిలిపేశానే కంటికి చూపునిలా. ఇది చాలా వైరల్ అయిన సాంగ్ ఇది. అప్పుడు ఇది మా తెలుసా ఇది? ఓకే, నవ్వుతున్నాడు కెమెరామెన్, యాంకర్ రవి సినిమాలోది. అండ్ అందులో కూడా అందం దాగిన ప్రాణం ఉందని తెలియలేదు అసలు, అందం అన్నది కాదా చిన్నది నిన్ను చూసి మొదలు,
అది కూడా చాలా మంచి పాట, అది యాంకర్ రవి సినిమాలో అది. ఇంకోటి కార్తిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గా కొంతమంది ట్రెండ్స్ సృష్టించారని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్ తమన్ కావచ్చు, డిఎస్పి దేవశ్రీ ప్రసాద్ కావచ్చు, కీరవాణి కావచ్చు, చాలా మంది ఒక ట్రెండ్ వాళ్ళకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళని ఢీ కొట్టే? అసలు డిగంటే దే ఆర్ దేర్ ఇన్స్పిరేషన్స్ అబ్బా, అంటే వాళ్ళకి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి దే ఆర్ ఇన్స్పిరేషన్స్. అంటే ఒకటి కలిసారా? కలిసి అందరినీ కలిసి మీరు చెప్పినట్టు ఇప్పుడు సమ్మకు ఇప్పుడు బతికున్న వాళ్ళందరినీ కలిసాను నేను, బై గాడ్స్ గ్రేస్ అందరితో కలిసి ఏదో ఒక రకంగా పనిచేసే అవకాశం వచ్చింది. సో అందరి అంటే ఒకటి ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అబ్బా. సరే, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్నా మీ పాటలు కాపీ కొట్టాడా? నేనే ఎప్పుడు మ్యూజిక్ ట్రాక్స్ ఏమన్నా కాపీ కొట్టాడా? ఒక్కటబ్బా, ఇప్పుడు నేను ఇప్పుడు అప్కమింగ్ కాంటెంపరీ, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అంటే అది వేరు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా కాబట్టి, బట్ ఒకటి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మణిశర్మ గారు నా పాటలు విని, అమెరికాలో ఒక రైటర్ ఉంటారనమాట, నేను ఒక మూవీకి వర్క్ చేస్తున్నా, ట్యూన్స్ అది విని తను ఏదో యూఎస్కి వెళ్ళినప్పుడు ఆ పాటలు విని, ఆ పాట విని వెంటనే అసలు ఎవరు ఇది చేసింది అది అని చెప్పి పలానా కార్తీక్ కొడకల్ని అంటే వెంటనే ఆ రైటర్గా చెప్పి నేను అప్రిషియేట్ చేశానని చెప్పి, అసలు నా నేను యంగర్ డేస్లో ఎట్లయితే మెలోడీస్ అవి ఇచ్చానో నాకు అట్లా గుర్తొస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. డియర్ ఆస్ట్రోనట్ ఇప్పుడు మూవీ చేస్తున్నా నేను, మన వరుణ్ సందేశ్ అండ్ వితికా షేర్ది. ఆ పాట విని తను మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు, అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉందని మణిశర్మ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. అంటే ఒక పెద్ద ఆయన ఒక యంగ్ జనరేషన్కి వాళ్ళు ఇస్తున్న సపోర్ట్, యంగ్ జనరేషన్కి వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ నిజంగా అది అనిర్వచనీయం. ఎందుకంటే ఇప్పుడు నాకు మన చిన్నప్పటి నుంచి ఒక పాటలు వింటూ పెరిగిన మణిశర్మ గారు లాంటి వాళ్ళ ద్వారా ఆయన మన పాటలు మెచ్చుకుంటే అంతకన్నా మనకు సద్భాగ్యం ఉన్నది చెప్పు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్స్ కాపీ కొడతారు అంటారు, నిజంగా కొడతారా? వాళ్ళని అడగాలి అబ్బాయి, మనకి ఏం తెలుసు. ఇప్పుడు ఎస్పెషల్లీ తమన్ గారు అయితే ప్రతి సినిమాలో కాపీ కొట్టాడు అనేసి అంటారు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, సినిమాను నడిపేది డైరెక్టర్ ఏ పాట చేయమంటే ఆ పాట మూసుకొని మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత టాలెంట్ ఉన్నా ఏదైనా పక్కన పెట్టుకొని ఆయన ఇచ్చిన రిఫరెన్స్ మీదనే వర్క్ చేయాలి. కొంతమంది యాసిడ్గా హాలీవుడ్ పాటలు తెచ్చి మాకు ఇదే అటు చేసి కొట్టమంటారు, తప్పదు. మరి ఆయన కమిట్ అయినప్పుడు కొట్టాలి, లేదంటే సినిమా వదిలేయాలి. బట్ సినిమా వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్ ఉండదు కదా అని చెప్పి పాపం డైరెక్టర్ ఇచ్చింది ఏదో ఒకటి అది చేసి చేస్తారు. అందరూ ఏమనుకుంటారంటే మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టండేమో అనుకుంటారు, కానీ చాలా మంది డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, డైరెక్టర్ రిఫరెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక టెక్నీషియన్ మీద మనం ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా, అందులో ఒక పాట బాగా రాలేదు అంటే 100% నాది కాదు, డైరెక్టర్ కూడా అందులో వాటా ఉంటది. ఓకే, ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమా మీకు ఆఫర్ వచ్చి లాస్ట్ మూమెంట్ లా తీసేయడం లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనగానే చాలా సినిమాలు చాలా మందికి అవుతా ఉంటాయండి ఇట్లా. అంటే అందరూ మనం అనుకుంటాం ఎండింగ్లో వాళ్ళకి ఏదో ఆబ్లిగేషన్తో వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు, బట్ అదే ఓకే. కానీ మనం చేసుకున్న దానికి మనీ కూడా ఇవ్వకుండా కొంచెం ఉంటుంది, అది చాలా బాధాకరం ఉంటుంది. మనం మంత్స్ కష్టపడి డే నైట్ కష్టపడి చేస్తాం కదా, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, అది కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే మనకు కూడా సర్వైవల్తో మ్యూజిక్ కదా అట్లా. ఏ డైరెక్టర్ అన్నా పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ చేయరా? పెద్ద సినిమాలు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్లీ పూరి జగన్నాథ్ గారు నాకు నేను చేసిన వర్క్ నచ్చి తనే కాల్ చేసి ఆఫీస్కి పిలిపించి మాట్లాడారు. పూరి జగన్నాథ్ అంటే మారుతి గారు కూడా రీసెంట్ గా కాల్ చేసి కార్లో వింటున్నప్పుడు నా పాట విన్నారట, తను కాల్ చేసి మాట్లాడారు. అండ్ బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారు కూడా నేను చాలా ఇష్టం, తను ఎప్పుడు నాకు కాల్ చేసి నా పాటలు ఏది విన్నా కూడా బాగుంది కార్తిక్ అని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ సీనియర్స్ తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ, జగద్బాబు గారు అయితే మొన్న ఇంటికి పిలిచి అసలు చాలా అప్రిషియేట్ చేసి మన వర్క్ని అంతా చాలా, చోటకే నాయుడు గారు కానీ, అట్లా సినిమాలో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే మనకు కొంచెం ఉన్న వాళ్ళు. బాగా బ్రేక్ వచ్చినది సినిమా సాంగ్ అంటే ఇది సినిమా అంటే దూరం కరిగిన ఆల్ టైమ్ ఆడియన్స్ కోసం అది ఇందాక పాడింది అదే దూరం, అది ఇందాక పాడింది అదే శ్రీరామ్ పాడింది. చాలా అంటే సినిమా ఆడలేదు కానీ పాట చాలా బ్రేక్ వచ్చింది. ఓకే, ఈ సినిమా వారేవా ఈ సినిమాతో మనకు బ్రేక్ వస్తుంది అనే సినిమా తీరా రిలీజ్ అయినాక ఆ సినిమా ఫ్లాప్ అయిన పార్ట్ అదే దేర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్, ఓన్లీ బ్యాడ్ స్టోరీ టెలింగ్స్ అని ఉంటుంది. అదే దేర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్, ఏ స్టోరీ అంటే మంచిది, తీసే విధానం బాగాలేకపోతే ఏం చేయలేము. సో అట్లనే ఈ సినిమాలో కొన్ని సినిమాలు స్టోరీ చెప్తున్నప్పుడు సూపర్ ఉంటాయి, తీసినాక అది ఏందిరా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా అట్లేమన్నా? సాంగ్స్ ఎందుకైతే అబ్బా, సాంగ్స్ నా చేతుల పని కదా, సినిమా తీసేది నేను కాదు కాబట్టి కాదు, సాంగ్స్ నా చేతుల పని కాబట్టి అంత 100% మంచిగా ఉండేట్టు చూసుకుంటాం. మీ జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ అంటారా? ఆడియన్స్ జడ్జిమెంట్ లేదంటారా? ఒక స్టోరీ చెప్తావు, సూపర్ ఖతర్నాక్ ఉందని నేను ముందే పాటలు ఇచ్చేస్తే మస్తు హిట్ అయిపోతాయి పాటలు, ముందే రిలీజ్ అవుతాయి కాబట్టి. నువ్వు సినిమా అంతా ఏదో చెత్త సినిమా తీసి ముందే పెట్టినావు అనుకో, స్టోరీ మస్తు మంచి చెత్త సినిమా నేనేం చేస్తే దానికి ఒప్పుకున్నా కాబట్టి సినిమా చేయాలి, తప్పదు. ఇక నా బాధ్యత అది. ఒక సినిమా బాగుండి సాంగ్స్ బాగాలేకపోతే అట్లా ఏం లేవు, సినిమా బాగుండే జడ్జిమెంట్ ఇచ్చుకుంటారా ఆడియన్స్? ఆయన రిలీజ్ చూసుకోరా, అదే నా పేరు పెట్టి. నేను ఇంతవరకు చేసిన పాటలు అన్ని హిట్లే. సినిమా పాటలు ఇప్పుడు ఒక పాట డియర్ ఆస్ట్రోనట్ సినిమా ఎట్లా వచ్చిందని అడుగు చెప్తా క్వశ్చన్. ఎట్లా వచ్చింది అది అందులో విజయ్ ప్రకాష్ అండ్ చిన్మయ్ గారు పాడిన పాట. విజయ్ ప్రకాష్ గారు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ సింగర్ విజయ్ ప్రకాష్ తెలుసు కదా, శంభో తెలుసు కదా పాట. ఆ పాట పాడిన అతను ఇన్స్టాగ్రామ్ లో నా పేరు పెట్టి అద్భుతంగా ఉంది ఈ పాట, ఈయనకు పాడడం నాకు యూనో ద బెస్ట్ థింగ్, అది అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పాడిన పెట్టాక వెంటనే ఆ పాట రీచ్ అయిపోయి ఆ డైరెక్టర్కి వెళ్తే ఆ పాట
తెలుసు కదా ఆ పాట. ఉమ్. కణులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా ధారరరారరర. ఆ పాట చాలా చాలా వైరల్ అయింది. అది ఓకే. విజయప్రకాష్ గారు పాడిన పాట అది. సో అది అయ్యాక వెంటనే డియర్ ఆస్ట్రోనాట్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే పాటకంత పవర్ మీరు ఉంటుంది. ప్రతి సినిమా ప్రతి సాంగ్ హిట్ అవుతుందని మీరు అంటున్నారు కదా, మరి ఇంతవరకు పెద్ద హీరోలతో ఎందుకు చేయలేదు? నీకు అర్థమైతలేదబ్బా. సినిమా పాటలు హిట్ అయితే ఉండదు, సినిమా హిట్ అయితే ఎప్పుడైనా బ్రేక్ వస్తుంది. నువ్వు ఎంత చెత్త ఇంటర్వ్యూర్ అయినా కూడా నువ్వు చేసిన ఛానల్ ఆపోజిట్ ఉన్న వల్ల హిట్ అయింది అనుకో, నీకు పేరు వస్తుంది. అట్లనే నేను ఎంత సినిమా చేసినా కూడా సినిమా హిట్ అయింది అనుకో, నా వర్క్ ఏం లేకపోయినా పేరు వస్తుంది. సో ఇది ఇట్లా ఇట్స్ ఆల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు దూరం కరిగిన అనేది ఒక నాని సినిమాకో విశ్వక్సేన్ సినిమా ఇదివరకు చెప్పిన, అది మిలియన్ల పాట. అది ఒక్క నిమిషం. ఇప్పుడు కళలతో రచించి కూడా మీరు ఆ పాట విన్నాక పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేసింది నాకు. చంద్రబోస్ గారు ఆస్కార్ వచ్చింది కదా, Yes, yes. ఆయన వెంటనే కాల్ చేసి అందులో ఒక లైన్, మెలమెల్లగా మెలమెల్లగా పెదవులపై విరిసే నిన్ను తలచిన ప్రతిసారి ఓ చిరునవ్వే. అసలు ఎంత బాగా చేసినావు కార్తీక్. అది 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 చూసి అసలు ఇంత వెంటనే ఆయన కాల్ చేసి, ఇప్పుడు డొక్కా సీతం అనే మూవీకి చేస్తున్నారు, తను రాస్తున్నారు, సార్ కూడా మంచి పాట రాస్తున్నారు బిఎం. సో అది ఎట్లా అంటే నీకు పెద్ద సినిమా రావాలన్నా, నీకు పెద్ద ప్రాజెక్ట్ రావాలన్నా సినిమా హిట్ అవ్వాలి. నువ్వు పాటలు ఎంత చేసినా కూడా సినిమా అనేది నార్మల్గా ఉంటే నీకు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది అనేసి కొంతమంది అంటారు, టెక్నీషియన్ లో కూడా ఆ ఫీలింగ్ ఇస్తుందా? టాలెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. అంతే, టాలెంట్ ఉంటే నువ్వు పైకి వస్తావు అంతే. ఈ క్యాస్ట్కి ఎవరికి తెలుసు అబ్బా. ఇప్పుడు ఏ హీరో నాకు ఏది ఇంతవరకు తెలియదు, ఇప్పుడు నా పక్కన డైరెక్టర్ కూడా నాకు తెలియదు, సింగర్. టాలెంట్ ఉంటే పిలిపించుకుంటా పాడుతాం అబ్బా. మనకు కావాల్సింది వాళ్ళతో మనకు అవసరం. ఇప్పుడు ప్రపంచం ఒకటే దాని మీద నడుస్తుంది, ఏంటిదంటే ఎవరికి ఎవరితో అవసరం ఉన్నది మనం పిలిపించుకుంటారు, పాడించుకుంటాం. అంతేగాని క్యాస్ట్ గిస్ట్ అని ఏమి ఉండదు. అప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే, ఇక పెద్దల గురించి మనకు తెలియదు కానీ అంతే. ఇప్పుడు కార్తీక్ కొడగన్ల ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? అది ఎందుక మీకు బెంజ్ కారు, ఆడి కారు ఏమన్నా? నా వర్క్ గురించి టాలెంట్ గురించి మాట్లాడాలబ్బా మీరు. అంటే ఇవన్నీ కాదు, అంటే అది వేరే దిక్కు వెళ్తుంది మ్యాటర్. అది కాదు, మీరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఆడియన్స్ అందరూ నా మీద అభిమానం చూపిస్తున్నారు, ఛానల్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న డియర్ ఆస్ట్రోనాట్ కానీ, సుయోధన్ మహారాజ్ కానీ, లేకపోతే ఇంకో మైథలాజికల్ సినిమా కృష్ణ కృష్ణ హరి హరి అని వస్తుంది, అది కానీ, వదల కానీ, డొక్కా సీతం కానీ, వీటి మీద ఎట్లనే మీ ప్రేమను ఎట్లనే చూపించండి. మమ్మల్ని కూడా ఒక పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల స్థాయిలో మీరు నిలబెట్టండి. అండ్ మేము సొసైటీకి ఇంకా ఎక్కువ సేవ చేసే స్థాయిలో ఉండాలని మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి. అది అట్లా మీరు కోరుకోవాలి. కానీ నేను ఏ కార్ నడుపుతున్నా, ఇంట్లో ఏందో నా పాట కదా మీకు ఇంపార్టెంట్. ఫోక్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, ఇటు మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేశారు. డిఫరెంట్ ఏంటి? నేను మ్యూజిక్ మీద వర్క్ చేసిన. మ్యూజిక్ అనేది ఫోక్ మ్యూజిక్ ఉండొచ్చు, సినిమా మ్యూజిక్ ఉండొచ్చు, మెటల్ ఉండొచ్చు, రాక్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. నేను వర్క్ చేసింది మ్యూజిక్ మీద. సో జానర్స్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను అమెరికాలోకి వెళ్ళినా, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా, చాలా కన్సర్ట్ చేసిన, అన్ని మ్యూజిక్ మీదనే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మ్యూజిక్ ఉంటుంది అబ్బా. నేను ఫోక్లో చేసిన, ఇప్పుడు నీకు సినిమా మ్యూజిక్ చేసిన, ఇంకోటి ఇండియన్ రాగానే ఫ్యూజన్ కూడా చేసిన నేను. సో అట్లా నేను చేసిందంతా కూడా నాకు ఏంటిదంటే, నేను ఒకటే, నా తమ్ము ప్రిన్సిపల్ ఒకటే అబ్బా. నేను అంటే అది సభాముఖంగా చెప్తున్నా. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను పనిని ప్రేమించే వ్యక్తిని. లేకపోతే నేను కంఫర్టబుల్గా ఇన్ఫోసిస్లో జాబ్ చేసిన నాకు నెలకు 2-3 లక్షలు వచ్చేటి ఈ పాటికి. అయినా అన్నదులు పెట్టి అన్ని స్ట్రగుల్స్ ఉన్న మ్యూజిక్లోకి వచ్చిన. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి వచ్చిన. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను స్పిరిచువల్ వ్యక్తిని, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని. మనం ప్రపంచానికి, ప్రకృతికి ఏది ఇస్తే అదే మనకు వస్తుంది. అందుకే వీలైనంత వరకు నేను సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత నేను సొసైటీకి ఇస్తూనే ఉంటాను. చాలామందికి, నా సన్నిహితులకు, నేను కేశవపురం గ్రామం అది, మా ఊరు సైడ్ చాలామందికి తెలుసు. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో, అది చెప్పొద్దు ఇవంతా, కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి బుక్స్ ఇప్పించడం కానీ, వాల్స్ కట్టేయడం కానీ, బెంచెస్ ఇప్పించడం కానీ, చిన్న ఐప్యాడ్లు ఇప్పించడం కానీ, ఏపీఆర్ఎస్, టీఎస్ఆర్ఎస్ ఆ స్కూల్స్కి మనము వాళ్ళకు కోచింగ్ మెటీరియల్ ఇప్పించడం కానీ, వేరే వేరే స్కూల్స్లలో బాత్రూమ్స్ కట్టేయడం కానీ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎకనామికల్లీ పూర్ పీపుల్కి కేకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను నాకు సంబంధించిన ద్వారా నాకు 1 లక్షతో 10,000 చేసేది, 10 లక్షలు వస్తే 1,00,000 చేసేది. సో నాకున్న దాంట్లో ఎంతో కొంత నేను చేస్తూ, నేను అందుకే దేవుడిని ఏం కోరుకుంటే, నన్ను గొప్ప స్థాయిలో పెడితే నేను చేస్తున్న సేవ ఇంకొంచెం ఇంకెక్కువ చేయగలుగుతాం. ఎందుకంటే నేను ఏది నా ఇష్టం కొద్దీ నేను వచ్చిన సినిమా ఇండస్ట్రీకి ప్రజలు ఆదరిస్తున్నారు, ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నాం అబ్బా. సో ఉన్నదాంతోనే హ్యాపీగా ఉన్నా నేను. అండ్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాను నమ్మకం నాకున్నది. మీరు ఆ ప్రేమ చూపిస్తున్నారన్న నమ్మకం ఇంకా ఎక్కువ ఉన్నది. బాగా హిట్ అయిన సాంగ్స్ మా కోసం 2, ఫోక్ ఒకటి, సినిమా ఒకటి. సో ఈ రీసెంట్గా ఒకటి అంటే చాలా హిట్ అయింది, తెలుసు మీ అందరికీ. సద్గురు ఈవెంట్లో కూడా పాడాను నేను. కొన్ని లక్షల మంది స్టాండింగ్ ఓవర్స్ నుంచి క్లాప్ చేశారు. అండ్ ఈవెన్ ఇక్కడ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, నరకడానికి వెళ్ళినప్పుడు, ఇది వీరు గారు రాశారు, మెన్షన్ చేయండి ఎందుకంటే అద్భుతమైన రచన అనేది. సో చెట్టు అంటుందన్నమాట నరికే వ్యక్తితోని, క్వశ్చన్ చేస్తుంది, నువ్వు పుడితే నేనే ఉయ్యాలా, తడబడితే సాయం చెయ్యాలా, నువ్వు పోతే కాడై మొయ్యాలా, మనిషి నువ్వు చేసే పని ఏందియ్యాలా,
నువ్వు నమిలే భోజనమవ్వాలా, నీ ఊపిరి గాలిని ఇవ్వాలా, నీ గూడై రక్షణ కాయాలా, మనిషి నీ కక్షకునే బలి కావాలా అని చెప్తూ మీకు చెట్టు ఏమేం చేస్తుంది. ఇప్పుడు నువ్వు పుడితే నేనే ఉయ్యాలి కదా, దానికి చెట్టే కావాలి. నువ్వు ముసలోడు అయితే నీకు సాయంగా ఉండే కర్ర చెట్టే, నువ్వు పోతే కాడే మోయాల్సి ఉంటే చెట్టే. మరి నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు ఉంటుంది. నెక్స్ట్, నణురాల్చి చందనాలుగా నణుకాల్చి ఇంధనాలుగా, అనువనువు ఔషధాలుగా, తనువంతా భూషణాలుగా, మరి నాపై ఏంటి మీ పగ, నడుచెక్కి ఆసనాలుగా, సంగీతపు సాధనాలుగా, నువ్వు చదివే పుస్తకాలుగా, నీ పూజకు పూలునావుగా, మరి ఎందుకురా ఇదగా, నేనేమి ఒంటికి బట్ట, చలినాపగా అవుత దుపట్ట, నా ఆకులే కదరా చుట్ట, నా రక్తమే తేనెల తుట్ట, మరి నన్నే నరికితే ఎట్ట. సో ఇది పాడినప్పుడు చాలా స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది అక్కడ. సో నాకు ఇది చాలా, అంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది ఈ పాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.